ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీ ల్యాప్టాప్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో మళ్ళీ ఎందుకు తీస్తున్నానంటే శాంసంగ్ మొబైల్స్ వాడుతుంటారు కదా, వాళ్ళ కోసమే. ఇప్పుడు నా దగ్గర ఉన్న మొబైల్ అయితే శాంసంగ్ గెలాక్సీ A15 5G మొబైల్. ఈ వీడియో లాస్ట్ చూడండి, ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్కి ఇక్కడ USB కేబుల్ కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్నాక మీ మొబైల్ అనేది అన్లాక్ చేయండి. ఫస్ట్ అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఛార్జింగ్ ఎట్లా పెడతారు సేమ్ మీరు మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి మొబైల్లో ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ వస్తే మీకు అలౌ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అలౌ చేస్తే ఇక్కడ మీ మొబైల్ డైరెక్ట్గా ఇక్కడ నేను ఇందాక యూజ్ చేశాను కాబట్టి చూపిస్తుంది. ఇక్కడ నా పేరు అయితే ఇచ్చాను కాబట్టి. సో మీకు రాకపోతే ఒక్క నిమిషం చూపిస్తాను. సో మీరు అన్లాక్ చేసిన తర్వాత మొబైల్ ఇక్కడ మీ మొబైల్లో ఈ యాప్ ఉంటుంది, సెర్చ్ చేయండి స్మార్ట్ స్విచ్ అని. చేసిన తర్వాత మళ్ళీ మీరు కేబుల్ అనేది రిమూవ్ చేయండి. ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత సెండ్ ఫ్రమ్ దిస్ ఫోన్ అని ట్యాప్ చేయండి. ఇక్కడ కేబుల్తో కాబట్టి ఇక్కడ కేబుల్ మీద ట్యాప్ చేసుకొని కేబుల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇప్పుడు కనెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అలో అని చూపిస్తుంది కదా, అలో మీద ట్యాప్ చేసుకోండి. ఒకవేళ మీకు ఓపెన్ చేసిన తర్వాత అలో రాకపోతే ఇప్పుడు చూపిస్తుంది కదా, ఇది సేమ్ ఇదే విధంగా మీరు చేసుకోండి. ఆ వీడియోలో కూడా సేమ్ ఇంటర్నల్ స్టోరేజ్లోకి అయితే వెళ్ళేసి మీరు ఇక్కడ మీ మొబైల్ ఫొటోస్ కానీ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి అయితే వెళ్ళేసి మీరు సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.